నేను బాధలో ఉంటే ఏమైంది అని అడిగేవాళ్లే కానీ నా బాధను విన్న తర్వాత ఏమీ కాదులే అని నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ జనానికి దగ్గరోడు పోయినా రాని ఏడుపు పక్కనోడు బాగుపడ్డాడు అని తెలియగానే వచ్చేస్తుంది. వాళ్ళు బాగుపడినా రాని సంతోషం పక్కనోడు బాధలో ఉన్నప్పుడు వస్తుంది. అందుకే నా బాధలను అందరికీ పంచుకోవడం ఆపేసి చాలా రోజులవుతుంది. ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, మరికొందరు చిరునవ్వుతో చూపిస్తారు. కానీ నేను ఇదిగో ఇలా ఒంటరితనంతో మౌనంతో చూపిస్తున్నా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నింటినీ వదిలేసి ఎటైనా వెళ్ళిపోదామా అని. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు గుర్తొచ్చి ఆగిపోతున్నా. ఇంతవరకు అందరితో కలిసి నడిచా. ఇప్పటి నుంచి ఒంటరిగా నడవడానికి అలవాటు పడాలి. ఒంటరిగా ఉన్నా ఓడిపోను. అనుకున్న ఆలోచనలు అందుకోవడానికి పోరాడుతూనే ఉంటాను. ఈ ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే సమస్యలను ఎదిరించడానికి నాలా ఒంటరిగా నిలబడిన వ్యక్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.